నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు అమలు చేస్తూ సంతకం చేశారని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు వృద్ధులు మరియు దివ్యాంగులకు పెన్షన్ల పెంపును తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు స్వీట్లు పంచిపెట్టారు. పెన్షన్ల పెంపుపై దివ్యాంగులు, వృద్ధులు తమ సంతోషాన్ని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజలు అఖండ మెజారిటీతో టీడీపీని గెలిపించారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 5 పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారని, మరికొన్ని పథకాలు త్వరలో అమలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, ఇజ్రాయెల్, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 13/6/2024 గతంలో ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని పెంచుతూ, గతంలో వాళ్ళు పెట్టిన పేరును కూడా తొలగిస్తూ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ అని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తూ, గతంలో ఉన్న పెన్షన్ విధానాన్ని ఏ విధంగా మనం పెన్షన్లు ఇస్తామనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 1వ తేదీ 2024 పెన్షన్లని పెంపుదల చేస్తూ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ జీవో ద్వారా కూడా ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెన్షన్ల గతంలో ఉన్నటువంటి ఓల్డేజ్ పెన్షన్ 3000 ఉండేది, విడో పెన్షన్ 3000, వీవర్స్ పెన్షన్ కూడా 3000 ఉండేది, తాడీ టేపర్స్ కూడా 3000, ఫిషర్ మ్యాన్ కూడా 3000 ఉండేది, సింగిల్ ఉమెన్ 3000, ట్రెడిషనల్ కోబల్స్ ఉండేది 3000 ఉండేది, ట్రాన్స్జెండర్లకు వచ్చి 3000, PLHIVకి 3000 రూపాయలు ఉంది, డప్పు కళాకారులకు 3000 ఉంది, పెన్షన్ ఆర్టిస్టులకు కూడా 3000 ఉంది. ఇవన్నీ కూడా 4000 రూపాయల పెన్షన్ని పెంచడం జరిగింది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అనే విషయాన్ని ఈ జీవో ద్వారా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిజేబుల్ పర్సన్స్ కూడా సంబంధించి గతంలో 3000 రూపాయలు ఉండింది, ఇప్పుడు 6000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా లెపర్సీ ఉన్నటువంటి వారి వరకు కూడా గతంలో 3000 రూపాయలు ఉంటే ఇప్పుడు 6000 రూపాయలకి పెంచడం జరిగింది. ఫుల్ డిజేబుల్ పర్సన్కి పెన్షన్ 15000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం జరుగుతున్న ఈ యొక్క ప్రెస్ మీట్కి, ఈ పెద్దల కార్యక్రమానికి మేము ప్రతి ఒక్కరము మా యొక్క పాదాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వారం ఊరూరులోని 4వసారిగా, ఆంధ్రప్రదేశ్లోని 4వసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మా యొక్క వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున వికలాంగుల యొక్క ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇదిని బట్టి వారి యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము గతంలో ఇంతకు ముందు అదే ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీయే మాకు వికలాంగులు గతంలో 3 నెలల ముందే 3000 రూపాయలు పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో వికలాంగులను పట్టించుకున్న ఏ అందరికీ నమస్కారం. 2000 పెన్షన్ 4000 చేశాడు. 2000 పెన్షన్ 4000 చేశాడు. ఆ ధైర్యం పెంచాలంటే మన చంద్రబాబు నాయుడికి ఒక్కడికే, ఇంకెవరి వల్ల కాదు. 5 ఏళ్ళు పరిపాలనలో ఒక బిచ్చం పెట్టినట్టు 250 పెంచాడు. మన చంద్రబాబు నాయుడు రావటమే 4000 పెన్షన్ చేశాడు. అందుకని ఆయనకి చంద్రబాబు నాయుడు పరిపాలనలో 3000 వచ్చారు. చంద్రబాబు నాయుడు తర్వాత 6000 పెంచారు. చంద్రబాబు నాయుడు
చిల్లకూరు మండలం రైట్ ఆర్ సత్రం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై కారును వెనుక వైపు లారీ ఢీకొనడంతో కారు బోల్తా కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గూడూరు నియోజకవర్గ కోట గ్రామానికి చెందిన సులోచనమ్మ, ఆమె కుమార్తె మరియు డ్రైవర్ కోట గ్రామం నుండి నెల్లూరుకు వెళుతుండగా చిల్లకూరు సమీపంలోని రైట్ ఆర్ సత్రం జాతీయ రహదారి వద్ద వెనుక నుండి లారీ వేగంగా కారును ఢీకొనడంతో కారు పల్టీ కొట్టింది. కారులో ఉన్న సులోచనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సులోచనమ్మకు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 10,000 మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే పలు రంగాల్లో రాణించిన మహిళలకు శ్రీశక్తి అవార్డులు ప్రదానం చేస్తామని ఆదిశంకర కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల మరియు మహర్షి వేదిక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,000 మంది విద్యార్థులచే యోగా విన్యాస కార్యక్రమం, యోగిక్ ఫ్లయింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఆదిశంకర శ్రీశక్తి అవార్డులు అందిస్తున్నామని, యోగా కార్యక్రమంలో పాల్గొనేవారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జూన్ 21వ తేదీన ఆదిశంకర క్యాంపస్లో 10,000 మందితో యోగా కార్యక్రమాన్ని, యోగా విన్యాసాలు చేయడం జరుగుతుంది. దాంతో ఆ విన్యాసాలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం మహిళా సాధికార దినం, యోగా దినంగా డిక్లేర్ చేసినందువలన ఆ ఫీల్డ్లో నిష్ణాతులుగా ఉన్నవాడు, రకరకాల ఫీల్డ్లో నిష్ణాతులుగా ఉన్నవాడిని, మహిళల్ని గుర్తించి వారికి ఆదిశంకర మహర్షి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అందరూ నామినేషన్స్ తెలుపుకుంటే స్క్రీనింగ్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి స్త్రీశక్తి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము అందరి విద్యార్థుల్ని వేరే స్కూల్స్, కాలేజెస్ అందరినీ మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే 21వ జూన్న ఇక్కడ జరిగే యోగా కార్యక్రమంలో అందరినీ పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయమని చెప్పి, జయప్రదం చేయమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాము. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి భక్తులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గొడుగు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.